బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. ఫ్రెండ్స్, నేను మీ వీరా నాయుడు గోల్డ్, వెల్బీయింగ్ కోచ్. ఈరోజు మన టాపిక్ హౌ టు అచీవ్ పుకెట్ ట్రిప్ ఇన్ 1 month త్రూ సనేజ్. సనేజ్ ద్వారా ఒక నెలలో పుకెట్ ట్రిప్ టార్గెట్ని అచీవ్ చేయడం ఎలా, అసలు టార్గెట్ ఏంటి అనే విషయాలన్నీ కూడా, ఫ్రీగా పుకెట్ ట్రిప్ ఎలా వెళ్ళొచ్చు అనే విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. రైట్, చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ఒక్కొక్క టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. కొత్త వారు వచ్చారు కాబట్టి అసలు పుకెట్ ట్రిప్ ఎందుకు ఇస్తారు, ఏంటి సన్నెజ్ అంటే ఏంటి, అన్ని విషయాలు క్లియర్గా ఒక అరౌండ్ 45 minutes క్లియర్గా మాట్లాడుకుందాం. 45 minutes ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక బిగ్ ఛాన్స్ ఏంటంటే మీరు కూడా పుకెట్ ట్రిప్లో మనతో కలవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్పోర్ట్ చేయించుకోండి లేని వాళ్ళందరూ కూడా. సో డెఫినెట్గా ఎప్పుడైతే మీ యాటిట్యూడ్ పాజిటివ్గా ఉంటుందో మిగతాటివన్నీ పాజిటివ్గా జరుగుతాయి. రైట్, సో మనం ముందుకెళ్దాం. బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్, ఇది మన స్లోగన్. మీకు తెలుసు, నా గురించి మీకు అందరికీ తెలుసు. మైసెల్ఫ్ వీరా నాయుడు గోల్డ్, బ్రేవ్ కేర్ అనే ఇన్స్టిట్యూషన్ నడిపిస్తున్నాం యాజ్ ఎ వెల్బీయింగ్ కోచ్. బ్రేవ్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ మీద వర్క్ చేస్తున్నాం ఎంటైర్ సౌత్ ఇండియాలో. తెలుగు వారి కోసం రైట్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను. సో చిన్న కొటేషన్తో స్టార్ట్ చేద్దాం. వెన్ యువర్ మైండ్ ఈజ్ వీక్, ద సిచ్యువేషన్ ఈజ్ ప్రాబ్లం. ఎక్కడైనా మనం సక్సెస్ కావాలి అన్నప్పుడు ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్లో కానీ, బిజినెస్లో కానీ, జాబ్లో కానీ, ఎనీ ఇష్యూ, అలాంటప్పుడు మన మైండ్ ఎప్పుడైతే వీక్గా ఉంటుందో సిచ్యువేషన్ అనేది ప్రాబ్లం అయిపోతుందట. వెన్ యువర్ మైండ్ ఈజ్ బ్యాలెన్స్డ్, ద సిచ్యువేషన్ ఈజ్ ఛాలెంజ్. ఎప్పుడైతే మన మైండ్ బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తుందో సందర్భం అనేది ఛాలెంజ్గా మారుతుంది. సేమ్ చూడండి, ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ప్రాబ్లం అనిపించింది ఎప్పుడు మన మైండ్ వీక్గా ఉన్నప్పుడు. ఎప్పుడైతే మన మైండ్ బ్యాలెన్స్ లెక్క వచ్చేసిందో ప్రాబ్లం కాస్త ఛాలెంజ్గా మారింది. బట్ వెన్ యువర్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్, ద సిచ్యువేషన్ ఈజ్ బికమ్ అన్ ఆపర్చునిటీ. ఎప్పుడైతే మైండ్ స్ట్రాంగ్గా ఉంటుందో అదే ఛాలెంజ్ ఆపర్చునిటీగా మారిపోతుంది. సేమ్ సిచ్యువేషన్, ఒకే సందర్భంలో కొంతమంది ఆపర్చునిటీగా ఫీల్ అవుతారు, కొంతమంది ఛాలెంజ్గా ఫీల్ అవుతారు, కొంతమంది ప్రాబ్లంగా ఫీల్ అవుతారు. మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఎలా తీసుకుంటున్నామని చూడండి. మీరు స్ట్రాంగ్ మైండ్ కాబట్టి ఆపర్చునిటీని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చారు. అదే వీక్ మైండ్ ఉండేవాళ్ళు ఏ సినిమా థియేటర్లోనూ, ఏ క్రికెట్ ఆడుతూ, లేదా నిన్న జరిగిన ఎలక్షన్ గురించి వీడియో న్యూస్లు చూసుకుంటూ ఎట్లా బతికేస్తుంటారు. సో యు ఆర్ ద స్ట్రాంగ్ పర్సనాలిటీ, దట్స్ వై వీఆర్ హ్యావ్ ఆపర్చునిటీ. మనకున్న ఆపర్చునిటీ చూడండి. ఇక్కడ కొంతమంది ఎగ్జాంపుల్స్ చూడండి. లైక్ మైండెడ్ మనలాంటి వాళ్ళు, స్ట్రాంగ్ మైండ్ ఉన్న వాళ్ళు ఫ్లిప్కార్ట్, అమెజాన్, జొమాటో, స్విగ్గీ, ఓయో, ఓలా, ఊబర్, సోషల్ మీడియా ఇవన్నీ కనిపెట్టిన వాళ్ళు స్ట్రాంగ్ మైండ్. ఓకేనా? రైట్, ఎగ్జాంపుల్కి మీకు చూపించాను. లైక్ ఇలాగ మనకు కూడా ఐడియాలు వస్తాయి. వీళ్ళకి ఐడియాలు వచ్చాయి, వీళ్ళు సక్సెస్ అయ్యారు. మనకు కూడా ఐడియా వచ్చింది. ఏం ఐడియా అంటే నెట్వర్క్ మార్కెటింగ్. ఎవరైతే ఇప్పుడు జాబ్ రాలేదని ప్రాబ్లం, ఛాలెంజ్, బట్ జాబ్ ఇవ్వచ్చు కదా. చాలా మంది జాబ్ రాలేదు అంటున్నారు, మనం జాబ్ ఇస్తే సరిపోయి కదా. ఎలా ఇస్తాము అనడానికి మన దగ్గర పరిష్కారం ఉంది. దాన్ని నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ మార్కెటింగ్ అని పిలుస్తారు. ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ build network. Everyone else is trying to look for work. రిచ్ మైండ్ ఉండేవాళ్ళు, స్ట్రాంగ్ మైండ్ ఉండేవాళ్ళు ఏం ఆలోచిస్తారంటే నెట్వర్క్ని బిల్డ్ చేస్తారట. అదే వీక్ మైండ్ ఉండేవాళ్ళు, బ్యాలెన్స్డ్ మైండ్ ఉండేవాళ్ళు జాబ్ కోసం వర్క్ కోసం, పని కోసం ట్రై చేస్తారట. చాలా అద్భుతమైన కొటేషన్ కదా. కాబట్టి మనకు కూడా స్ట్రాంగ్ మైండ్ ఉంది, మనకు కూడా రిచ్ మైండ్ ఉంది. కాబట్టి మనం కూడా ఎవరైతే వీక్గా ఉన్నారో, ఎవరైతే బ్యాలెన్స్డ్గా ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేద్దాం. అదే బిజినెస్, అదే ఆపర్చునిటీ. సో నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే 1940లో వరల్డ్ వైడ్ మనకు యూఎస్ఏలో స్టార్ట్ అయింది. 1996లో మన ఇండియాలో ప్రారంభమైంది. 2021లో మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇండస్ట్రీని గుర్తించి లా తీసుకొచ్చింది, చట్టబద్ధత తీసుకొచ్చింది. ఈ ఇండస్ట్రీ గురించి ఎక్స్పర్ట్స్ చాలా విషయాలు చెప్పారు. బిల్ గ్రేట్స్ కానీ, ట్రంప్ కానీ, వారెన్ బఫెట్ కానీ, బిల్ క్లింటన్ కానీ, రాబర్ట్ క్యూఎస్కి, ఇలాంటి మేధావులందరూ చాలా విషయాలు చెప్పారు. అందులో భాగంగా మన భారతదేశం నుంచి మనం గర్వించదగ్గ మన అబ్దుల్ కలాం గారు
Network marketing is the fastest growing business of 21st century, which must be joined every young man and woman globally. Otherwise, you can never get the best of your youth age అని చెప్పాడు. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది భారతదేశంలో ఫాస్ట్గా గ్రో అవుతుంది. 21st సెంచరీలో మరీ ఫాస్ట్గా గ్రో అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇంత ఫాస్ట్గా గ్రో అయ్యే ఈ ఇండస్ట్రీలో మీరు యూత్ అయితే, మీకు యంగ్ మైండ్ ఉంటే, మీరు స్ట్రాంగ్ మైండ్ ఉంటే, మీరు కన్నా ఇండస్ట్రీలో లేకపోతే మీ సమయం వృధా అయిపోతుందని చెప్తున్నాడు. ఎస్ సార్, రైట్ ఆపర్చునిటీ. గ్రేట్, మంచి కొటేషన్ చెప్పాడు. కొటేషన్ కాదు, ఇది రియాలిటీ. సో కావాలంటే చూడండి, ప్రజెంట్ సిచ్యువేషన్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నేను సర్వే చేస్తే గూగుల్లో నాకు దొరికిన లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ పోస్టెడ్ టు బికమ్ ద లీడింగ్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్ ఫర్ ఇండియన్స్ బై 2030. బై 2030కి వచ్చేటప్పటికి లీడింగ్లో ఉంటుందంటే ఈ ఇండస్ట్రీ. సో కంపేర్ టు ట్రెడిషనల్ ఇప్పుడు సాంప్రదాయబద్ధమైన సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికన్నా మించిపోయి 2030కి అంతా లీడింగ్లో ఉంటుంది. అరౌండ్ 90% ఇండియన్ పాపులేషన్, 90% పీపుల్ వాళ్ళ కెరియర్లో ఫస్ట్ ప్రియారిటీ ఏ మీన్స్ నెట్వర్క్ మార్కెటింగ్కి ఇస్తారంట. ఎప్పటికి? 2030కి వచ్చేటప్పటికి ఫస్ట్ ప్రియారిటీ నెట్వర్క్ మార్కెటింగ్. అంటే ఇప్పుడే మీరు ప్రియారిటీ ఇస్తున్నారంటే అంతకన్నా బెటర్గా మనం ఉన్నామని అర్థం. సో కాబట్టి మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా అప్డేట్స్ రాబోతున్నాయి. తద్వారా చాలామంది డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి రాబోతున్నారు. కాబట్టి మనం ఫ్రంట్ లైన్లో నిలబడితే మనం వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇచ్చే స్థాయిలో ఉండొచ్చు. ఈ బిజినెస్ ఎలా జరుగుతుంది అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కొత్తగా అటెండ్ అయిన మీకు. వెరీ సింపుల్, ఈ బిజినెస్ చేయడం చాలా సులభం. లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ కొటేషన్ జిగ్లర్ గారు చెప్పారు. మీరు అర్థం చేసుకోగలిగితే ఈ కొటేషన్ మొత్తం ఈ బిజినెస్ అంతా ఇక్కడే అర్థమైపోతుంది. కొటేషన్ ఆఫ్ ద డే: యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్. మీరు వ్యాపారం చేయకండి. యూ బిల్డ్ పీపుల్ అండ్ దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. చూడండి, ప్రపంచంలో రిచెస్ట్ పీపుల్ అందరూ ఇదే చేస్తున్నారండి. వాళ్ళు ఎవరు డైరెక్ట్గా బిజినెస్ చేయరు. బిజినెస్ చేసే వ్యక్తుల్ని టీమ్గా బిల్డ్ చేస్తారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు ఇక్కడ కౌంటర్ పెట్టుకొని డబ్బులు ఇస్తూ డబ్బులు తీసుకుంటూ వ్యాపారం చేస్తున్నారా? ఏం చేస్తారు? టీం బిల్డ్ చేస్తారు, టీం బిజినెస్ చేస్తుంది. లైక్ దట్ యూ కూడా, మీరు కూడా అంతే. ఒక మంచి టీం బిల్డ్ చేయండి, బిజినెస్ వాళ్ళు చేస్తారు. మనం వాళ్ళ పని చేయక్కర్లేదు, వాళ్ళు మన పని చేయక్కర్లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అంటే వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులు వాళ్ళు కొనుక్కొని వాడుకుంటే చాలు, వాళ్ళ బిజినెస్ చేసినట్లే లెక్క. సార్ ఆల్రెడీ ఈ పని చేస్తున్నాం, బట్ ఈ పని మనం చేస్తున్నాం కానీ ఏ కంపెనీతో రైట్ టైప్ పెట్టుకోకపోవడం వల్ల మనకి ఎవరు రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు. అందుకని ఒక టీముగా మనం ఏర్పాటయ్యి ఎవరి పని వాళ్ళు చేస్తే, ఎవరి పని వాళ్ళు అంటే రోజు నిద్రలేసి రాత్రి వరకు, ఉదయం నుంచి రాత్రి వరకు చాలా వస్తువులు, మన ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కొని వాడుకుంటున్నాం కదా. స్నానం చేయడానికి వాడే వస్తువులు కానించి నైట్ వరకు వాడే వస్తువులు అన్నీ కూడా నేను చెప్తున్నాను. సోపు, పేస్ట్, బ్రష్, షాంపూ ఇలాంటివన్నీ కూడా, కాఫీ, టీ, ఇవన్నీ బయట ఏదో ఒక వస్తువు కొనుక్కొస్తున్నాం అంటే వ్యాపారం చేస్తున్నాం కదా. ఇక్కడ క్లియర్ కదా, అర్థమైంది నేను చెప్పిన సబ్జెక్ట్. యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్. మీరు బిజినెస్ని చేయక్కర్లేదు. యూ బిల్డ్ పీపుల్ అండ్ దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. వారు వ్యాపారం చేస్తారు, ఎవరు వ్యాపారం వాళ్ళు చేస్తారు. వెరీ సింపుల్. సో ఇది కన్నా మీకు అర్థమైపోయిందంటే జిగ్లర్కి ఒకసారి క్లాప్స్ ఇచ్చేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. మనం టీం వర్క్ చేయాలి. టీం వర్క్ అంటే టీంను బిల్డ్ చేయాలి, అదే బిజినెస్. నాకేమర్థమైంది తెలుసా? డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో 25 years అనుభవంతో చెప్తున్నమాట. నెట్వర్క్ మార్కెటింగ్ గివ్స్ యూ ద ఆపర్చునిటీ టు ఫేస్ యువర్ ఫియర్స్. మీ భయాలన్నింటినీ తొలగిస్తుంది. డీల్ విత్ దెమ్. వాటిని ఎలా ఎదుర్కోవాలో మీకు దమ్మిస్తుంది. ఓవర్కమ్ దెమ్, అందులో నుంచి ఎలా బయటపడాలో నేర్పిస్తుంది. అన్నిటికి మించి బ్రింగ్ అవుట్ ద విన్నర్ దట్ యూ హ్యావ్ లివింగ్ ఇన్సైడ్ యూ. మీ లోపల ఉన్నటువంటి విన్నర్ని మీకు ప్రపంచానికి పరిచయం చేస్తుంది. దీన్నే మనం నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. అన్నిటికీ మించి మీరు ఇందులో 1 year 2 years కన్నా ఉన్నారంటే మీరెవరు, మీ వారెవరో మీకు అర్థమవుతుంది. మీ కెపాసిటీ మీకు తెలుస్తుంది. అలాగే మీ అనేవాళ్ళు, మన అనేవాళ్ళు ఎవరు మీకు తెలిసిపోద్ది. మీకు రియల్ ప్రపంచం మీకు కనపడుతుంది. ఇప్పటి వరకు రీల్ ప్రపంచంలో జీవిస్తూ ఉంటాం. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని సీరియస్గా ఒక 1 year 2 years చేసిన వాళ్ళకి రియల్ ప్రపంచం కనపడుతుంది. ఎస్,
అప్పుడు మీ స్టామినా, మీ కెపాసిటీ అన్నీ బయటపడతాయి. అందుకోసమే చెప్తున్నా, మీకు ఒక మహా వ్యక్తిని మీకు పరిచయం చేసే ఇండస్ట్రీనే డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. మీ శక్తి సామర్థ్యాలు మీకు అర్థమవుతాయి. సో చూడండి, ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా గ్రో అయిపోయింది ఆల్రెడీ. మన భారతదేశంలో స్టార్టింగ్ పొజిషన్‌లో ఉన్నాం. ఇదివరకే మీకు చెప్పాను, బై 2030 కంతా కూడా చాలా మార్పులు రాబోతున్నాయి డైరెక్ట్ సెల్లింగ్‌లో. 90% మన ఇండియన్ పీపుల్ ఫస్ట్ ప్రియారిటీ డైరెక్ట్ సెల్లింగ్‌కి ఇవ్వబోతున్నారు. 90%. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఓన్లీ 6% పీపుల్‌కే డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసు. 94% తెలియదు రియల్‌గా. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి. కానీ బై 2030 కంతా కూడా చాలా మిరాకిల్స్ జరగబోతున్నాయి. అందుకని మనం ఫ్రంట్ లైన్‌లో ఉంటే ఇండియాలో గ్రోత్ అవ్వబోతున్నాం. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రారంభ దశలో ఉంది కాబట్టి చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ మనకుంది. ఎలా? ఏ దేశంలో లేనంత మంది యూత్ మన భారతదేశంలో ఉన్నారు కాబట్టి వీరికి అందరికీ మనం ఆపర్చునిటీ ఇవ్వడానికి ఒక రైట్ ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్. రైట్? సో రియల్‌గా వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్? వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది కొత్త వారికి తెలియదు కాబట్టి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద ట్రెడిషనల్ మార్కెట్ తెలియాలి. ట్రెడిషనల్ మార్కెట్ అంటే ప్రస్తుతం మన ఇంటికి కావాల్సిన వస్తువులు ఎక్కడ కొంటున్నాం? ఒక కస్టమర్‌గా మనం ఏం చేస్తున్నాం? రిటైల్ షాప్‌లో కొంటున్నాం. రైట్ సైడ్ నుంచి స్లోగా లెఫ్ట్ సైడ్ వెళ్దాం చూడండి. నేను కర్సర్ ఓపెన్ చేస్తాను, మీరు గమనించండి. ఇక్కడ కస్టమర్ ప్లేస్‌లో మీరుండాలి. ఎక్కడ కొంటారు మీరు? రిటైల్ షాప్‌లో కొంటారు. ఆయన ఎక్కడ కొంటాడు? హోల్‌సేల్. ఆయన ఎక్కడ కొంటాడు? సూపర్ స్టాకిస్ట్. ఆయన ఎక్కడ కొంటారు? సి&ఎఫ్ ఏజెంట్. ఆయన ఎక్కడ కొంటాడు? నేషనల్ డిస్ట్రిబ్యూటర్. ఆయన ఎక్కడ కొంటాడంటే మ్యానుఫ్యాక్చరర్. ఒక మ్యానుఫ్యాక్చరర్ వస్తువుని తయారు చేసి ఇలా వచ్చి అడ్వర్టైజర్స్ ద్వారా మన దగ్గరికి వస్తుంది. మ్యానుఫ్యాక్చరర్‌కి 40% ఖర్చవుతది. ఈ మధ్యలో ఉండే వాళ్ళకి 60% ఖర్చవుతది. మన దగ్గరికి వచ్చేటప్పటికి 100% అవుతుంది. 40 + 60. ఇది ట్రెడిషనల్ మార్కెట్. ఇప్పుడు జరుగుతున్నది ఇది మార్కెట్‌లో బయట. యావరేజ్‌గా ఇట్లా ఉంటది. కొంచెం అటు ఇటు ఉండొచ్చు. పెద్ద తేడా ఏమి ఉండకపోవచ్చు. యావరేజ్‌గా ఇలానే ఉంటది. 30% ఖర్చవ్వచ్చు ఓ చోట. ఓ చోట 50% అవ్వచ్చు. యావరేజ్‌గా ఇలా ఉంటది. రైట్? క్లియర్ కదా? సో, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, ఈ మధ్యలో ఉండే వాళ్ళని తీసేస్తే మనకేమన్నా లాసా? అమెజాన్ వాళ్ళు ఇలా చేస్తున్నారు. డీమార్ట్ వాళ్ళు ఇలా చేస్తున్నారు. వాళ్ళందరూ సూపర్ సక్సెస్ అయిపోయారు. సో, మనం కూడా వీళ్ళందరిని తీసేసి ఆ 60% మిగులుతది కదా! ఆ మిగిలిన అమౌంట్‌ని బైపాస్ ద్వారా నేరుగా కన్జ్యూమర్‌కి తీసుకొచ్చే విధానాన్ని డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు కరెక్ట్‌గా చెప్పాలంటే. చైన్ సిస్టమ్‌ని బ్రేక్ చేస్తున్నాం. చైన్‌ని కట్ చేసి నేరుగా ప్రొడక్ట్ తీసుకొచ్చే విధానాన్నే డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. ఈ బిజినెస్ ఎలా జరుగుతది? ఇదివరకే మీకు చెప్పేసాను. వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ ద్వారా జరుగుతది. టీమ్ బిల్డింగ్ ద్వారా జరుగుతది. సో, కాబట్టి ఇందుకోసం మీరు చేయాల్సిన పెద్ద సాహసం ఏంటంటే ఈ బిజినెస్‌లో చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అయిపోతది. వెరీ సింపుల్. దానికోసం మీరు రెగ్యులర్ షాప్‌లో కొంటే వచ్చే నష్టాలేంటి? నష్టమేముండదు కానీ, మన స్టోర్‌లో కొంటే వచ్చే లాభం ఏంటి మాట్లాడుకుందాం. మన దగ్గర అప్ టు 30% డిస్కౌంట్ ఉంటది. 12% క్యాష్ బ్యాక్ ఉంటది. 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇస్తారు. 100% గ్యారంటీ ఉంటది. రెగ్యులర్ కస్టమర్‌కి ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మళ్ళీ ఎక్స్‌ట్రా 4 నెలలు కొంటే ఒక నెల ఫ్రీగా తీసుకునే ఛాన్స్ ఇంచుమించు. దాన్నే రెగ్యులర్ కస్టమర్ బెనిఫిట్ అంటారు. సీఎన్‌సీ దొరుకుతది. లైఫ్ టైమ్ కెరీర్ ఆపర్చునిటీ దొరుకుతది. మళ్ళీ వీటన్నిటికి మించి ఇది అల్టిమేట్ అన్నమాట. రైట్. ఏంటి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో, మనకు అవకాశం ఇస్తున్నటువంటి కంపెనీ పేరు సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. 10 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ మనకి తీసుకొచ్చి ఇస్తుంది. ఇండియాలో ఫాస్ట్‌గా గ్రో అవుతున్నటువంటి కంపెనీ. ఈ కంపెనీలో బిజినెస్ షెడ్యూల్ ఎలా ఉంటదంటే, 1 తారీఖు నుంచి 10 తారీఖు బిజినెస్ చేస్తే దాన్ని ఒక సైకిల్ కింద గుర్తిస్తాం. 11 నుంచి 20 వరకు ఒక సైకిల్, 21 నుంచి 30 వరకు ఒక సైకిల్. ఇలా 3 సార్లు పేమెంట్స్ ఇస్తది కంపెనీ. ఫైనల్‌గా మళ్ళీ ఒక మాస్టర్ పే స్లిప్ కూడా ఇస్తది. ఇక్కడ చూడండి మీకు కావాలంటే, ఇప్పుడు మనం 14 తారీఖు మాట్లాడుకుంటున్నాం. అంటే సెకండ్ సైకిల్‌లో ఉన్నాం. 11 నుంచి 20 తారీఖు వరకు మీరు బిజినెస్ చేయగలిగితే 25 తారీఖే ఇన్‌కమ్ తీసేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ సైకిల్ కూడా ఉపయోగపడుతది. 21 నుంచి 30 వరకు. మళ్ళీ 5 తారీఖు కూడా ఇన్‌కమ్ తీసుకోవచ్చు. నెలకు 3 సార్లు. రైట్? సో, ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ దట్ మీన్స్ సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. వి డూ వాట్ వి కమిట్ అన్న నినాదంతో కంపెనీ వర్క్ చేస్తుంది. మన హెడ్ ఆఫీస్ పూణేలో ఉంది. కంపెనీ ప్రొఫైల్‌లో మెయిన్ పార్ట్ వచ్చి మన విజనరీ మేనేజ్మెంట్ చాగంజి రాథోడ్ గారు.
మన కంపెనీని స్థాపించినటువంటి ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. వీరితో కలిసి సచిన్ సావంత్ గారు బిజినెస్ డెవలప్మెంట్ హెడ్. వీరిద్దరూ కంపెనీని ప్రారంభించడం జరిగింది 2016లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంపెనీ గ్రోత్ అవుతూ, డెవలప్ అవుతూ, దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు 600 కోట్ల పైన టర్న్ ఓవర్ చేసి భారతదేశంలో ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి కంపెనీస్లో గుర్తించబడింది. ఇక్కడ మీకు కంపారిజన్ ఎందుకు ఇన్ని కంపెనీలు ఈరోజు భారతదేశంలో ఉన్నాయి, సన్నిజ్ కంపెనీని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే మెయిన్ రీజన్ ఈ పేజీలో మీకు అర్థమైపోతుంది. డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ రైట్, అందులో సన్నిజ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కేటగిరీ వైజ్ మరి గమనించినట్లయితే ఇంటర్నేషనల్, ఇండియన్, సన్నిజ్, పీవీ ఆ మధ్యవర్తులకు పంచే. ఇంతకుముందు నేను 60% చూపించాను కదా, ఆవరేజ్ 60 చెప్పాను కదా. ఆ పీవీనే ఇంటర్నేషనల్ కంపెనీలు 60 ఇవ్వట్లేదు, ఓన్లీ 45 క్యాల్కులేట్ చేస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ట్యాక్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి. రైట్. అలాగే ఇండియన్ కంపెనీలో అప్ టు 65 వరకు ఇస్తున్నారు, సనెజ్లో అప్ టు 73 వరకు ఇస్తున్నారు. ఇది పైన మీకు చెప్పింది 45, 65, 73. అందులో నుంచి కంపెనీ కొంత తీసుకొని మనకు కొంత ఇస్తారు. దాన్నే పేఅవుట్ డిస్ట్రిబ్యూషన్ అంటారు, రెవెన్యూ షేరింగ్ అంటారు. ఇక్కడ మనం మాట్లాడితే ఇంటర్నేషనల్ కంపెనీలో 50-50 సగం కంపెనీ తీసుకుంటారు. అందులో ఈ 45 లేదా 50లో సగం కంపెనీ తీసుకొని మనకు సగం ఇస్తుంది, అంటే 25 రూపాయలు ఇస్తుంది. ప్రతి 100 రూపాయలు బిజినెస్ జరిగితే 25 రూపాయల్లో మనకు షేర్ ఇస్తారు. అదే ఇండియన్ కంపెనీలో 42 రూపాయల్లో మనకు షేర్ ఇస్తారు. అదే సనిజ్ కంపెనీలో 59 రూపాయల్లో మనకు షేర్ ఇస్తారు. కండిషన్స్ వెరీ హై ఇంటర్నేషనల్ లెవెల్. ఇండియాలో పెద్దగా హై కాదు, కానీ యావరేజ్గా 2 lakhs టర్న్ ఓవర్ చేస్తే కొంచెం అంటే షేర్కి ఎలిజిబుల్ అవుతాం. అదే సన్నెజ్లో జస్ట్ 1,20,000 చేస్తే చాలు. ప్లాన్ డెప్త్ ఇక్కడ ఎల్ఓబి లిమిటెడ్గా ఉంటుంది, ఇండియాలో జస్ట్ మీడియంగా ఉంటుంది. మన దగ్గర 12 levels వరకు వస్తుంది. బిజినెస్ బిల్డింగ్ బోనస్ కూడా అంతే, లిమిటెడ్, అప్ టు 10 levels, అప్ టు 18 levels. బోనస్ కండిషన్స్ అన్నీ రావాలంటే చాలా టైం పడుతుంది. ఇండియన్ కంపెనీస్లో 4 months వరకు పడుతుంది. మనం సీరియస్గా చేస్తే ఒక 10 రోజుల్లోనే 9 incomes కొట్టేయచ్చు. ప్రోడక్ట్స్ రేంజ్ కూడా అంతే, హై ప్రైసెస్ ఉంటాయి. మన ఇండియాలో పర్వాలేదు, మన దగ్గర నిత్యం వాడే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సన్నెజ్ని మీరు ఎంచుకోవచ్చు. సో ఇక్కడ పీవీ ఆవరేజ్గా ప్రతి 2 రూపాయలకి ఒక పీవీ వస్తుంది ఆవరేజ్గా. సో కంపెనీ ట్రాక్ రికార్డ్ 7 years కాదు, 8 years ట్రాక్ రికార్డ్ ఉంది. 600 కోట్లు టర్న్ ఓవర్ చేసాం, లీగల్గా అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి, మెయిన్ ఆఫీసులు ఉన్నాయి, అన్ని ఎవ్రీథింగ్ ఫైన్. అలాగే లీగల్గా అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి, వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోండి. విజన్ మిషన్ ఉంది మనకి. సో ఈఎస్సిఎస్ఐ అని మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ బ్రేవ్కి అని ఎడ్యుకేషన్ సిస్టమ్ సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. ఇది ఓన్లీ సన్నెజ్కే ఉంది, మిగతా వాళ్ళకి ఎవరికి లేదని చెప్పొచ్చు. సో మన దగ్గర 300+ ప్రోడక్ట్స్ ఉన్నాయి, 9 categories-లో ఉన్నాయి. అందులో మెయిన్గా హెల్త్ కేర్, ఆయుర్వేదిక్ మెడిసిన్, ఫుడ్ ప్రోడక్ట్స్, బ్యూటీ కేర్, పర్సనల్ కేర్, హోమ్ కేర్, గార్మెంట్స్ అండ్ ఫ్యాషన్, అగ్రికల్చర్, వెటర్నరీ, ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో ప్రోడక్ట్స్ అవైలబుల్ మన దగ్గర ఉన్నాయి. రైట్ టైం ప్రోడక్ట్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. ఓకే, సో ఈ బిజినెస్ మీరు స్టార్ట్ కావాలంటే మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. వెరీ సింపుల్, కొత్త వారికి ఈ బిజినెస్లో మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు, ఎవరి దగ్గర చేయించక్కర్లేదు, అబ్సల్యూట్లీ ఎంట్రీ ఫ్రీ. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి, ఒక ఐడి నెంబర్ ఇస్తారో ఐడి నెంబర్ ద్వారా మీరు ఎంటర్ అయిపోవచ్చు. మన వెబ్సైట్ ఓపెన్ చేసి స్పాన్సర్ ఐడి లాగిన్ చేస్తే మీకు ఐడి క్రియేట్ అవుతుంది. మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేశారంటే ఐడి వచ్చేస్తుంది. తర్వాత కేవైసీ మీరు కంప్లీట్ చేసుకుంటే పాస్వర్డ్ కూడా వచ్చేస్తుంది. దెన్ మొబైల్ యాప్ ద్వారా మీరు బిజినెస్ చేసుకోవచ్చు, లేదా వెబ్సైట్ ద్వారా కూడా బిజినెస్ చేసుకోవచ్చు. మీ ఆఫీస్ రన్ చేసే బాధ్యత కంపెనీ తీసుకుంటుంది. మీ డీటెయిల్స్ అన్ని కంపెనీ లోడ్ చేస్తూ ఉంటుంది, మీ బిజినెస్ డీటెయిల్స్ అన్ని. రైట్, మనకు ఆన్లైన్లో స్టోర్ రూట్స్ ఉంటాయి, ఆఫ్లైన్లో ఉన్న స్టోర్స్ ఉంటాయి. మీరు ఎక్కడికి కావాలన్నా పర్చేజ్ చేసుకోవచ్చు. సో పర్చేజ్ చేసే వాళ్ళకి, ప్రోడక్ట్ కొనుక్కునే వాళ్ళకి, సీరియస్గా సిన్సియర్గా బిజినెస్ చేసే వాళ్ళకి 10 రకాల ఆదాయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అందులో రిటైల్ ప్రాఫిట్, పర్ఫార్మెన్స్ బోనస్, సిల్వర్ డైరెక్టర్ బోనస్, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్ బోనస్, ట్రావెల్ బోనస్, కార్ బోనస్, హౌస్ బోనస్, రాయల్టీ బోనస్, ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి బ్రీఫ్గా నేను జస్ట్ చూపెడుతున్నా కొత్త వారి కోసం. రిటైల్ ప్రాఫిట్ అంటే మీరు ఎంతకైనా కొనుక్కోవచ్చు, దాదాపు మనకు అప్ టు 30% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది. రైట్, నెక్స్ట్ రెండోది వచ్చి మనకి ఆఫర్స్ ఉంటాయి ఎవ్రీ మంత్. 10వ తారీఖు వరకు కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంటుంది. మళ్ళీ రెగ్యులర్గా రీపర్చేజ్ ఆఫర్, జాయినింగ్ ఆఫర్ మంత్ ఎండింగ్ వరకు ఉంటాయి. రైట్, కన్సిస్టెన్సీ అంటే ఏంటో మీకు తెలియాలి. పీవీ గురించి చెప్పాను కదా, మనం కొనే ప్రతి వస్తువు పైన డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మిగిలిన మన అమౌంట్ మనం ఏదైతే పే చేస్తామో ఆ మనీకి మనకి పీవీ వస్తుంది. ఆ పీవీని బేస్ చేసుకొని మనకు కన్సిస్టెన్సీ ఆఫర్ కూడా ఉంటుంది. మళ్ళీ
1100 పీవీ, 2500 పీవీ, 5000 పీవీ. ఉదాహరణకి మనకు 1100 పీవీ గురించి మాట్లాడుకుందాం. మీరు 2200 అవ్వచ్చు రఫ్గా. ఫస్ట్ మంత్ వచ్చారు, మీరు 2200 వస్తువులు కొనుక్కున్నారు అనుకోండి. ఎస్, మీకు 2970 రూపాయల ప్రోడక్ట్ వస్తుంది. ఎంఆర్పి, ప్రీ ప్రోడక్ట్స్ అన్ని కలుపుకొని. ఇలా మీరు 4 నెలలు చేశారనుకోండి. ఇప్పుడు 1 మంత్ అయిపోయింది కదా, ఇంకా 3 నెలలు చేశారనుకోండి. 4 నెలలు అయిపోయింది, మళ్ళీ మీకు 2200 స్టాక్ వస్తుంది. సో దీంతో పాటు మీకు 8800 పే చేసినందుకు గాను 14,080 రూపాయలు స్టాక్ వచ్చింది. మళ్ళీ పీవీ వస్తుంది. మొత్తం మీద 14,950 రూపాయలు వస్తుంది. మీ అసలు తీసేస్తే 6,000 పైన లాభం. ఇది 1100 పీవీ కన్సిస్టెన్సీ. ఎవ్రీ మంత్ ఇది కావాలంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లేదా 2500 పీవీ కన్సిస్టెన్సీ, ఇదైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇది కూడా సరిపోదు అనుకుంటే 5000 పీవీకి వెళ్ళచ్చు. ఇది 10,000 రూపాయలు ఎవ్రీ మంత్. అలా 4 నెలలు 40,000 పెడతాము, 65,000 పైన మనకు బెనిఫిట్ వస్తుంది. క్లియర్ కదా? ఇప్పటి వరకు మనం ఫస్ట్ బెనిఫిట్ మాట్లాడుకున్నాం. దాన్నే మనం రిటైల్ ప్రాఫిట్ అని పిలుస్తాము, లేదా ఇంక్లూడింగ్ దట్ కన్సిస్టెన్సీ ఆఫర్ కూడా, రీపర్చేస్ కూడా చెప్పేశాను. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం పర్ఫార్మెన్స్ బోనస్. మనం కొనే వస్తువుల పైన పాయింట్లు వస్తూ ఉంటాయి కాబట్టి పాయింట్లు బట్టి మనకు ప్రమోషన్ కూడా వస్తుంది. యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా మనం 4% లెవెల్లో ఉంటాము. అప్ టు 6000 పీవీ మీకు యాడ్ అయ్యేంత వరకు మీరు కొనుక్కుంటూ ఉండొచ్చు. మీరు ఫాస్ట్గా గ్రో అవ్వాలనుకుంటే టీం కూడా బిల్డ్ చేసుకోవచ్చు. మీ టీంలో ఎవరు ఎక్కడ కొన్నా ఆ పీవీ కూడా మీకు యాడ్ అవుతుంది కాబట్టి మీరు టీం వెడ్త్ కానీ డెప్త్ కానీ ఎక్కడైనా బిల్డ్ చేయొచ్చు. మొత్తం టీం పీవీ అంతా కలిపి 6001 అయిన వెంటనే మీరు 6%కి ప్రమోషన్ అవుతారు యాజ్ ఏ అసిస్టెంట్ డిస్ట్రిబ్యూటర్. ఎవ్రీ 10 days వన్స్ కౌంటింగ్ ఉంటుంది. రైట్, లెవెల్ జంపింగ్ ఉంటుంది. లెవెల్ చేంజెస్ కూడా ఎవ్రీ 10 days వన్స్ ప్రమోషన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మీ గ్రూప్ అంతా కలిపి 15,000 ఒక పీవీ వస్తుందో అప్పుడు సూపర్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు 8%. ఎప్పుడైతే 25,001 పీవీ కంప్లీట్ చేస్తామో బ్రాంచ్ డిస్ట్రిబ్యూటర్ అవుతామో 10% లెవెల్ రీచ్ అవుతారు. 80,001 పీవీ మొత్తం కలుపుకొని, అన్ని కట్ ఆఫ్లు కలుపుకొని 2 నెలలు 3 నెలలు 6 నెలలు ఎప్పుడైనా చేయండి, మొత్తం కలిపి 80,001 పీవీ మొత్తం కలిపి అయినప్పుడు 12% రీచ్ అవుతాము. సిల్వర్ డైరెక్టర్ అనే హోదా వస్తుంది. చాలా మందికి లెవెల్స్ ఈజీగా చేంజ్ అయిపోతున్నాయి. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళ లెవెల్ మారిపోయింది అనే విషయం వాళ్ళకి తెలియకుండా మారిపోతుంది కొంతమందికి. అలా సరదాగా మారిపోతూ ఉంటుంది. రైట్, నో ఇష్యూ. సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత మీరు 80,001 పీవీ చేస్తే సిల్వర్ అయిపోతారు. 12% మీకు పర్ఫార్మెన్స్ బోనస్కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇంతేకాకుండా ఒక 10 daysలోనే మీరు ప్రమోషన్ తీసుకోవాలి అనుకుంటే ఒక మంచి గ్రూప్ని బిల్డ్ చేసుకొని జస్ట్ 60,000 పీవీ కన్నా మీరు ఒక కటాప్లో చేయగలిగితే, ఒక సైకిల్లో చేయగలిగితే, మీన్స్ ఈరోజు 14వ తారీఖు, 20వ తారీఖు లోపల గ్రూప్ పీవీ 60,000 చేయగలిగితే ఈ కటాఫ్లోనే మీరు ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అయిపోవచ్చు. డైరెక్ట్గా 12% రీచ్ అయిపోవచ్చు డైరెక్ట్గా. దీనికి కూడా షార్ట్ కట్ ఆప్షన్స్ ఈరోజు నేను చెప్తాను. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి, ఒక్కసారి అండర్లైన్ చేసుకోండి మీ మైండ్లో, లేదా పేపర్ పెన్ తీసుకొని నోట్ చేసుకోండి. 60,000 పీవీ ఇన్ సింగిల్ సైకిల్, ఒక్క సైకిల్లో చేస్తే మనం ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అవ్వచ్చు. దీన్ని ఎలా అవ్వాలో చెప్తాను, అయితే ఏమొస్తుందో కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మెయిన్ టాపిక్ ఇదే ఉండొచ్చు. సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత మనకి మూడో ఇన్కమ్కి ఎలిజిబిలిటీ వస్తుంది. దీన్నే మనం సిల్వర్ డైరెక్టర్ బోనస్ అంటాం. 3%లో షేర్ ఇస్తారు. ఈ షేర్ మనం తీసుకోవాలంటే యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్ మీన్స్ 15,999 పీవీ మెయింటైన్ చేస్తూ ఉంటే చాలు ఒక సైకిల్లో త్రూ టీమ్. ఫస్ట్ టైం 15,999, ఆ తర్వాత మీరు 12,500 చేసిన సిల్వర్ డైరెక్టర్ బోనస్లో షేర్ వస్తుంది. క్లియర్? నెక్స్ట్, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్. ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ అంటే మీ టీంలో మీరు పరిచయం చేసిన వ్యక్తులలో ఎవరైనా 5,000 పైన సంపాదిస్తే మీకు 10% కంపెనీ ఇస్తుంది. అలా మీరు అందరూ 5,000 పైన సంపాదించాలని టీంని బిల్డ్ చేయండి. 5,000, 50,000, 1,00,000, 5,00,000 కూడా సంపాదించే వ్యక్తులు మీకు వస్తారు. అప్పుడు మీరు 10% హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్కమ్ మనం బిజినెస్ బిల్డింగ్ బోనస్. మీరు సిల్వర్ అయ్యారు, మీ టీంలో ఒక సిల్వర్ డైరెక్టర్ వస్తే, ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా సైడ్ బిజినెస్, ఒక మెయిన్ సిల్వర్ డైరెక్టర్ 15,999 చేశాడు, రెండో లైన్లో 12,500 చేశాడు. అప్పుడు మీరు యాజ్ ఎ పెరల్ డైరెక్టర్గా ప్రమోషన్ తీసేసుకుంటారు. ఇక్కడ బిజినెస్ బిల్డింగ్ బోనస్లో షేర్ హోల్డర్ అయిపోతారు. రైట్, నెక్స్ట్ ఇన్కమ్ మనం మాట్లాడుకుందాం, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్.
మెయిన్ లైన్లో సిల్వర్ కింద పేరల్, సిల్వర్ ప్రమోషన్ అయ్యాడు, పెరల్ అయ్యాడు, ఆయన కింద పేరల్ వచ్చారు, ఆయన డౌన్ లైన్లో సిల్వర్ వచ్చారు. ఇలా గ్రోత్ అయ్యి మొత్తం 40,000 పీవీ వచ్చింది ఆ లైన్లో. రిమైనింగ్ ఆల్ లైన్స్ అన్ని కలిపి 15,000 పీవీ వచ్చింది, 15,999. నౌ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ LOB, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. రైట్, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం ట్రావెల్ బోనస్. జస్ట్ లైక్ యాక్టివ్ సిల్వర్ డైరెక్టర్స్ ముగ్గురు వచ్చేసి 4 లైన్లో ఒక సిల్వర్ డైరెక్టర్ ఉండి ఆయన 12,500 పీవీ మెయింటైన్ చేస్తే చాలు, యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్గా మీరు ట్రావెల్ బోనస్కి ఎలిజిబుల్ అయిపోతారు. అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు, ఫస్ట్ మంత్ నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ కార్ బోనస్. లైక్ 4 సిల్వర్ డైరెక్టర్స్ ఉండి ఈచ్ లైన్ నుంచి 25,000 పీవీ మెయింటైన్ చేసి సైడ్ బిజినెస్ అంతా కలిపి 5,000 ఉంటే చాలు, కార్ బోనస్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ మంత్ నుంచి అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ దగ్గరకు వచ్చేస్తున్నాం మనం. నెక్స్ట్ 2 ఇన్కమ్స్. హౌస్ బోనస్. జస్ట్ 4 లైన్స్లో ఈచ్ లైన్ నుంచి 75,000 పీవీ బిల్డ్ చేయడం వల్ల సైడ్ బిజినెస్ అంతా కలిపి ఒక 20,000 పీవీ ఉంటే మీరు యాజ్ ఏ హౌస్ బోనస్ అచీవర్గా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఫస్ట్ మంత్ నుంచి తీసుకోవచ్చు. ఇది కూడా అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు. ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే జస్ట్ 1 మంత్లో డైరెక్ట్గా ప్లాటినం డైరెక్టర్ అయ్యి హౌస్ బోనస్ ఎలా అచీవ్ చేయొచ్చు అనే సీక్రెట్ ఈరోజు ఓపెన్ చేయబోతున్నాం. ప్లాన్ చేద్దాం. ఇట్ ఈస్ పాసిబుల్, రైట్? నెక్స్ట్ రాయల్టీ క్లబ్ బోనస్. రాయల్టీ క్లబ్ అంటే మిలియనర్ క్లబ్కి ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకి 2%లో షేర్ ఇవ్వడం జరుగుతుంది. హౌస్ బోనస్ అచీవర్స్ ఇందులో పార్ట్నర్స్ అవుతారు. అవి అండి, మనం ఇప్పటి వరకు 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మాట్లాడుకున్నాం. ఇందులో ఫస్ట్ 1 వదిలేస్తే రిమైనింగ్ అన్ని కలిపి 81% ప్రపంచంలో షేర్ ఇస్తున్న ఒకే ఒక కంపెనీ సనేజ్. ఇది రెగ్యులర్ ప్లాన్ మనం మాట్లాడేసుకున్నాం. సో అలాగే లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం, షాప్ చేంజ్ చేస్తూ వచ్చే లాభాల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మన మెయిన్ టాపిక్ ఏంటి? ఫుకెట్. ఇప్పుడు వచ్చాం ఒరిజినల్ టాపిక్లకి. ఫుకెట్ ట్రిప్ అచీవ్ చేయడం ఎలా? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా కూడా ఫుకెట్ ట్రిప్ అచీవ్ చేయడం ఎలా? 3 nights 4 days ఉంటుంది. ఇక్కడ మీరు హైదరాబాద్ కానీ లేదా బెంగళూరు కానీ, మనకు దగ్గరగా మన సౌత్ ఇండియాకి మాట్లాడుకుంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. లేదా ఇదేలేండి, ఈ రెండే ప్లాన్ మనకు అవకాశం ఉంది సౌత్ భారత్లో. సో ఇక్కడ మీరు ఎయిర్పోర్ట్ వరకు రావాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత కంపెనీది పూర్తిగా. మళ్ళీ మీరు ఫ్లైట్లో ఇక్కడికి వచ్చే దిగేంత వరకు పూర్తిగా జర్నీ అండ్ అకామిడేషన్, ఫుడ్, ఎవ్రీథింగ్ కంపెనీ చూసుకుంటేనే మీ పాకెట్లో నుంచి ₹1 కూడా బయటకు తీయకుండా ట్రిప్ కంప్లీట్గా కంపెనీదే ఉంటుంది. ఎయిర్పోర్ట్కి మాత్రం మీరు రావాలి. రైట్, క్లియర్ కదా? సో దీనికి ఎలిజిబుల్ కావాలి అంటే ఏమంటే ఈ మంత్లో మనకు 2 సైకిల్స్ ఉన్నాయి. ఈ మంత్లో మేలో 2 సైకిల్స్ ఇంకా ఉన్నాయి. జూన్లో 3 సైకిల్స్ ఉన్నాయి. అంటే ఎవ్రీ 10 days ఒక సైకిల్ అని చెప్పాను కాబట్టి మొత్తం ఈ 5 సైకిల్స్లో కలిపి ఎవరైతే కొత్త వారికి ₹55,000 ఇన్కమ్ తీసుకుంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్. నేను 5 సైకిల్స్ గురించి మాట్లాడదలుచుకోలేదు ఈరోజు. జస్ట్ 3 సైకిల్స్లో ఎలా కొట్టాలి మాట్లాడుకుందాం. 1 మంత్లో ఎలా కొట్టాలి మాట్లాడుకుందాం. అప్పుడు మనం ఇప్పుడు కొట్టేద్దాము. నెక్స్ట్ మన టీంలో ఉండే వాళ్ళకి అవకాశం ఇద్దాం. రైట్, ఆల్రెడీ నాతో కలిపి నా దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకా లేదు. ఇప్పటికీ ఒక 5 మంది ఎలిజిబుల్ అయిపోయాం. ఇప్పుడు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నా దగ్గర 5 మంది ఎలిజిబుల్ అయ్యారు. ఇంకా బార్డర్లో చాలా మంది ఉన్నారు, బట్ 5 మంది అయితే ఎలిజిబుల్ అయ్యాము ఇప్పటికీ. సో మీరు కూడా మాతో కలవండి. ఎలా అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కస్టమర్, డిస్ట్రిబ్యూటర్, రీటైలర్. ఫాస్ట్గా ప్రమోషన్ కొట్టాలి అంటే మనం డిస్ట్రిబ్యూటర్గా ఉండి రీటైలర్స్ని మన టీంలో తీసుకొచ్చగలిగితే డెఫినెట్గా మీరు ఫుకెట్ వచ్చేయచ్చు. దీనికోసం చాలా ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇవ్వాలనుకున్నాను కాబట్టి సో డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తాను సబ్జెక్ట్లకి. రీటైల్ మార్కెట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ రీటైల్ మార్కెట్ అంటే తెలుసా మీకు? జనరల్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే రీటైలర్స్తో స్టార్ట్ చేస్తే మనకు బాగా గ్రోత్ అవ్వచ్చు అనేది నా ఒపీనియన్. ఫాస్ట్గా గ్రోత్ అవ్వచ్చు మీరు. రీటైలర్స్ అంటే ఎవరు అని చెప్పానంటే కన్జ్యూమర్స్ గురించి మనకి ఇదివరకు మాట్లాడుకున్నాం. ప్రోడక్ట్ వాడేవాళ్ళని మనం కన్జ్యూమర్ అంట. రీటైలర్స్ అంటే ఆల్రెడీ రీటైల్ బిజినెస్లో ఉండేవాళ్ళు, రీటైల్ మార్కెట్లోకి రావాలి అనుకునే వాళ్ళు,
చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, ఎలాంటివి చిన్న చిన్న వ్యాపారాలు ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నా. ఈ బిజినెస్కి మీరు ఎవరికి చెప్తే బాగుంటుంది అనడానికి చెప్తున్నాం. రీటైల్ షాప్స్ మీకు తెలుసు, స్మాల్ మెడికల్ షాప్స్ అంటే ఓనరే ఉండి నడుపుతూ ఉంటారు కదా, అలాంటి మెడికల్ షాప్స్ స్మాల్ అంటే అపోలో కానీ ఇలా ఫ్రాంచైజీకి వెళ్ళకూడదు. ఆర్ఎంపీ డాక్టర్స్, బ్యూటీ పార్లర్స్, సెలూన్స్, బ్యూటీ సెలూన్స్, అగ్రికల్చర్ సప్లై షాప్స్, చిన్న చిన్న రెస్టారెంట్స్, కేఫ్స్, హోమ్ బేస్డ్ బిజినెసెస్, ఇంట్లో వ్యాపారాలు చేస్తూ ఉంటారు కదా కొన్ని, శారీస్ బిజినెస్ అని ఇలాంటివి. అలాగే ఆటో రిపేర్ షాప్స్. నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నవన్నీ మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్స్లో, మీ రిలేటివ్స్లో, మీ నైబర్స్లో ఎవరైనా ఉన్నారా ఒక్కసారి మైండ్లో తెచ్చుకొని వెంటనే ఆ పేరు గుర్తొస్తే నోట్ చేసేసుకోండి. నోట్బుక్, పేపర్, పెన్ పెట్టుకొని వెంటనే నోట్ చేసుకోండి. నేను గుర్తు చేస్తున్నాను మీకు. వీళ్ళందరినీ రెగ్యులర్గా మనం కలుస్తూ ఉంటాం. అందుకోసం పెట్ గ్రూమింగ్ అండ్ పెట్ వాచింగ్ సర్వీసెస్ అంటే మనకు ఇవి దొరుకుతూ ఉంటాయి కదా. పెట్స్ అంటే మీకు తెలిసి ఐడియా వచ్చేస్తుంది అనుకుంటా, రైట్? అలాగే హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్. నెక్స్ట్ రైట్, ఒక్క నిమిషం. కల్టివేటింగ్ నర్సరీలు ఉంటాయి. ఫిట్నెస్ స్టూడియోస్, జిమ్స్, రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్, ల్యాండ్స్కేపింగ్ సర్వీసెస్, ఐటీ కంప్యూటర్ రిపేర్ సెంటర్స్, బైకర్స్ రిపేర్ సెంటర్స్, బైకర్స్ అంటే గ్రాసరీ డెలివరీ సర్వీస్ సెంటర్స్, క్లీనింగ్ సర్వీసెస్, ఈవెంట్ ఆర్గనైజర్స్, ఈవెంట్ ప్లాన్ చేస్తూ ఉంటారు, ప్లానింగ్ సర్వీసెస్, జ్యువెలరీ స్టోర్స్, చిన్న చిన్న జ్యువెలరీ స్టోర్స్, ఇలాంటి వాళ్ళు 20 చెప్పాను, ఇంకో 20 మాట్లాడుకుందాం. లీగల్ సర్వీసెస్ చేస్తూ ఉంటారు వాళ్ళు, బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ బెడ్డింగ్ అండ్ హోమ్ డోర్ స్టోర్స్, బుక్ స్టోర్స్, కాఫీ అండ్ టీ షాప్స్, మ్యూజిక్ స్టూడియోస్, హోమ్ రెన్యువేషన్ అండ్ రిపేర్ సర్వీసెస్, గ్రాఫిక్ డిజైన్ స్టూడియోస్, ఫోటో స్టూడియోస్, రైట్? చిల్డ్రన్ సెంటర్స్, ఫోటోగ్రఫీస్, ప్రింటింగ్ అండ్ కాఫీ షాప్స్, మీన్స్ జిరాక్స్ సెంటర్స్, ఇలాంటివి. రిటర్నెక్ స్టోర్స్, ట్రావెల్ ఏజెన్సీస్, బార్బర్ షాప్స్, ట్రైనింగ్ సెల్యూన్స్, లాంగ్వేజ్ స్కూల్స్, చిన్న చిన్న స్కూల్స్, ట్రైనింగ్ సెంటర్స్, కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, ఇలాంటివి. పెట్ స్టోర్స్ అండ్ సప్లైస్, బైసికల్ షాప్స్, సైకిల్ షాప్స్, యోగా స్టూడియోస్. ఇలా 40 మీకు రికమెండ్ చేశాను. ఇలాంటి స్టోర్లు లైక్ ఇంకా మీరు ఏమైనా ఉంటే ఇలాంటివి నాకు రికమెండ్ చేయండి. తద్వారా అవన్నీ ఫిల్టర్ చేసి 100 మనము తయారు చేద్దాము. రెగ్యులర్గా మనం మీట్ అవుతున్నటువంటి 100 రకాల స్టోర్స్ మనం మన వాళ్ళకి ఐడియా ఇస్తే చాలా బాగుంటుంది. మీరు వాట్సాప్లో కానీ వాట్సాప్లోనే నాకు షేర్ చేయండి. రెగ్యులర్గా మనం కలిసేటువంటి స్టోర్స్, చిన్న చిన్న షాపులు. తద్వారా ఏమవుతుందంటే ఇవన్నీ ఫిల్టర్ చేసి ఒక 100 మీకు రెగ్యులర్గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. క్లియర్ కదా? బుక్ షాప్స్ కూడా యాడ్ చేసుకోండి, ఇందులో ఫ్యాన్సీ షాప్స్ యాడ్ చేసుకోండి, లైక్ ఓకే క్లియర్. ఇలాంటి వాళ్ళు మనం రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం కాబట్టి ఈ బిజినెస్ మీరు ఎవరికి చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు మీ సర్కిల్లో ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకి మీరు వెళ్ళి చెప్పాలి. ఏం చెప్పాలి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. వాళ్ళకి మనకు చెప్పడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఖచ్చితంగా ఏ ఆప్షన్ అయితే బాగుంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. వాళ్ళకి మనం ఒక సింపుల్ ఆప్షన్ ఒకటి, సన్ఎడ్జ్ బాస్కెట్ అని ఒకటి ఉంది మన దగ్గర. సన్ఎడ్జ్ బాస్కెట్ వాళ్ళు ఫస్ట్ ఐడి యాక్టివేషన్ 500 పీవీతో కంప్లీట్ చేసుకున్న తర్వాత జస్ట్ 7,500 పీవీ పర్చేజ్ చేస్తే, బాగా అర్థం చేసుకోండి, 7,500 పీవీ చేస్తే దాదాపు 15,000 రూపాయలు అవుతుంది. వారికి ఎంఆర్పి రూపంలో 19,500 స్టాక్ వస్తుంది. మన కంపెనీ ఫ్రీ ప్రోడక్ట్ 2,250 రూపాయలకి ఇస్తుంది. క్యాష్ బ్యాక్ పర్ఫార్మెన్స్ బోనస్ కింద 675 రూపీస్ వస్తుంది అప్రాక్సిమేట్లీ. టోటల్ 22,452 రూపీస్ వచ్చింది మొత్తం కలుపుకుంటే. ఇందులో అతని ఇన్వెస్ట్మెంట్ 15,000 తీసేస్తే లాభం వచ్చి 7,425 రూపీస్. ఇది బేసిక్ అనమాట.
సో ఇప్పుడు ఆ షాపులో ఈ స్టాక్ పెట్టుకొని ఆయన రీటైల్ చేసుకోగలిగితే 7,400 రూపాయలు సంపాదించగలడు. ఎన్ని రోజుల్లో ఇది రీటైల్ పూర్తి చేయగలడో అన్ని రోజులకి ఇన్కమ్. క్లియర్? ఇది కాదు నేను చెప్పాలనుకున్నది. అంతకు మించి అంటారు కదా, నెక్స్ట్ స్టెప్ మనం మాట్లాడుకుందాం. మీరు రికమెండ్ చేయాల్సింది ఇది కూడా మీకు తెలిసి ఉంటే, అది కాదు అంటే చెప్పచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏముందంటే మన దగ్గర కార్నర్, సన్నెజ్ కార్నర్ అంటాం. సన్నెజ్ కార్నర్ స్పెషల్ ఆఫర్ 15,000 పీవీకి. నేను మీకు చూపించిన 40 రకాల వ్యక్తులలో ఎవరికైనా మీరు వెళ్ళి జస్ట్ నా దగ్గర మీరు 15,000 పీవీకి పర్చేజ్ చేయండి అంటే 30,000 రూపీస్ రఫ్గా మీరు ఇన్వెస్ట్ చేసుకోండి మీ షాప్ డెవలప్మెంట్ కోసం. తద్వారా మేము ఇమ్మీడియట్గా మీకు ఆన్ స్పాట్ 39,000 రూపాయల ఎంఆర్పి ప్లస్ 5,000 రూపాయల స్టాకు, 44,000 రూపాయల స్టాక్ ఈ రోజే మీకు సప్లై చేస్తా. ఆర్డర్ పెట్టి మీకు ఇంటికాడ దింపిస్తాం. రైట్? అండ్ నెక్స్ట్ మళ్ళీ మీకు 15వ తారీఖు, నెక్స్ట్ 25వ తారీఖు మళ్ళీ మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది అరౌండ్ 1,000 రూపీస్. మొత్తం 45,000 రూపాయలు గ్యారంటీ చెప్పండి. ఎంఆర్పితో కలుపుకొని 45,000 రూపాయలు చెప్పండి. మీ అసలు 30,000 తీసేస్తే 15,000 లాభం. సూపర్ కదా? ఈ విషయం ఎందుకు వీళ్ళకే చెప్పమంటున్నానంటే వీళ్ళందరికీ బిజినెస్ గురించి అవగాహన ఉంది. వీళ్ళకి 10%కి మించి రావట్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 50% లాభం గురించి. కాబట్టి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ నైబర్స్, మీకు తెలిసిన వాళ్ళు, మీరంటే నమ్మకం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి మీరు చెప్పచ్చు. ఇలా మీరు రోజుకి కనీసం ఎంతమందికి చెప్పచ్చు ఈ ప్లాన్? నేను ఇప్పుడు మీకు చెప్పడానికి ఎంత టైం తీసుకున్నాను చూడండి. మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి కొంత టైం పట్టింది. ఓకే, అలా ఓవరాల్గా తీసుకొని వచ్చాను అంతా మీరు చెప్పక్కర్లేదు. డైరెక్ట్గా విషయంలోకి వచ్చేసి మీరు మామూలుగా గ్యాప్ వచ్చి ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ని రీబిల్డ్ చేసి సరదాగా మాట్లాడుతూ బిజినెస్ డెవలప్మెంట్ కోసం మీరు ఏదైనా ఎక్స్ట్రా యాక్టివిటీ చెయ్యాలి అనుకుంటే నా దగ్గర ఒక ఆపర్చునిటీ ఉంది. మా కంపెనీలో స్పెషల్ ఆఫర్ ఉంది, ఇప్పుడు ఇచ్చారు కొత్తగా. సో ఈ ఆఫర్ని మీకు చెప్దామని వచ్చానని చెప్పి ఈ పాంప్లెట్ ప్రింట్ తీసుకోండి. కలర్ ప్రింట్ తీసుకోండి వీలైతే. నేరుగా తీసుకెళ్ళి ఈ స్పెషల్ ఆఫర్ గురించి వాళ్ళ మీద ఓపెన్ చేసి 15,000 పీవీ మా ప్రోడక్ట్లో ప్రైస్ లిస్ట్ కూడా ప్రింట్ తీసుకోండి. ప్రైస్ లిస్ట్ ఉంది కదా, మనకి రీసెంట్లీ ఇచ్చాం మీకు కొత్తగా. ఆ ప్రైస్ లిస్ట్ ప్రింట్ తీసుకోండి, ఇది కూడా ప్రింట్ తీసుకోండి. నేనేం మాట్లాడుతున్నా ఈరోజు ఫుకెట్ ట్రిప్కి 1 మంత్ కొట్టడానికి ఫార్ములా చెప్తున్నా కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రైస్ లిస్ట్ 4 కాపీలు పెట్టుకోండి, ఇవి కూడా ఒక 10-15 కాపీలు పెట్టుకోండి. ఇలాంటి షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి ఆయన పీస్ఫుల్గా ఉన్నప్పుడు రైట్ టైంలో మీరు కలిసి రైట్ ప్లేస్లో కలిసి ఒక సరదాగా ఒక కాఫీ తాగిన తర్వాత కూర్చొని నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు 15,000 పీవీ మా దగ్గర ఈ ప్రైస్ లిస్ట్లో 15,000 పీవీకి ప్రోడక్ట్ తీసుకుంటే మేము మొత్తం అన్నీ కలిపి దాదాపు 45,000 ఇస్తాము. 30,000 అవ్వచ్చు మీకు అప్రాక్సిమేట్లీ అని మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ లాభం గురించి వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా వాళ్ళు కన్విన్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చాట్ బాక్స్ ఓపెన్ చేసి ఒక ఫుల్ టైమర్, ఒక మెడికల్ రెప్ లాగా, ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ లాగా ఫుకెట్ ట్రిప్ని జస్ట్ ఒక నెలలో కొట్టాలన్న ఆశయం ఉన్నటువంటి ఒక సీరియస్ సిన్సియర్గా పనిచేస్తున్నటువంటి యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అనుకోండి. మీరు ఒకరోజు కోర్స్ ఇప్పుడు రీసెంట్లీ మన ఎలక్షన్ లీడర్స్ గెలవాలని ప్రయత్నం చేశారు కదా, అలా మీరు రిస్క్ తీసుకుంటే రోజుకి ఎంతమందిని కలవచ్చు 8 అవర్స్లో ఈ ప్లాన్ చెప్పడానికి ఎంతమందికి చెప్పచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? సార్ నాకు చాట్ బాక్స్లో చెప్పండి, నెంబర్ చూపించండి. ఓకే, 8 గంటలు మీ దగ్గర ఒక లిస్ట్ ఉంది, 100 మంది లిస్టు. 8 గంటల్లో ఒక్క రోజుకి ఎంతమందిని కలవచ్చు, ఎంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? మీకున్న పాసిబిలిటీని చెప్పండి. చాట్ బాక్స్ కమ్ ఫాస్ట్, ఒక సంఖ్య చెప్పండి. సడన్గా మేక్ ఇట్ ఫాస్ట్. రైట్? 10, 5 to 6, 50 అబ్నార్మల్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. 16 ఆల్సో నాట్ పాసిబుల్. యావరేజ్గా ఎవరో ఒకరు 2 అన్నారు, 2 ఇట్ ఈస్ 2 లేజీ అనమాట. వేరే విధంగా అనుకోకండి, నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. 78, 20, 5, 6, 7, 4 to 6, 2 to 5, 8, 15, 30, ఓకే, 90. 9 కొట్టబోయి 90 కొట్టారో నాకు అర్థం కాలేదు. 4 to 5,
ఓకే, ఎవరి పేర్లో నేను చెప్పను, మీరు ఓపెన్గా మాట్లాడచ్చు. 10. రైట్ రైట్ రైట్. గ్రేట్ గ్రేట్. 20. 20. ఓకే. ఓకే, ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టిసిపేట్ చేసిన అందరికీ. ఓకే, మీరు కంటిన్యూ చేయండి, పర్వాలేదు. బట్ నేను సబ్జెక్ట్లోకి వస్తున్నా మళ్ళీ. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి మినిమం ఎవరు మీరు చాట్ చేసిన వాళ్ళల్లో మినిమం కూడా మనకి 5 ఉన్నాయి. మ్యాక్సిమం చాలా చెప్పారు కానీ డోంట్ గో ఫర్ 10 అబౌవ్. 10కి మించి వెళ్ళొద్దండి, 8కి మించి కూడా వెళ్ళొద్దండి. మనం ఒక ఫ్రెండ్ దగ్గర వెళ్ళి చిట్ చాట్ కామన్గా మాట్లాడుకోవడానికి ఒక 5-10 నిమిషాలు పడతారు. సాధక బాధకాలు అన్నీ డిస్కస్ చేసుకోవాలి, ర్యాప్ బిల్డ్ చేసుకోవాలి, వాళ్ళు చెప్పే బాధలన్నీ వినాలి ఫస్ట్. దీనికి అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ మీరు మాట్లాడిన తర్వాత వాళ్ళ బాధలు వినడానికి 10-15 మినిట్స్ తీసుకోండి. వ్యాపారం ఎలా జరుగుతోంది, ఆ విషయాలు ఈ విషయాలు అన్నీ మాట్లాడండి. అన్నీ మాట్లాడిన తర్వాత ఒక కాఫీనో టీనో ఆర్డర్ చేయండి. రైట్ ప్లేస్ ఎంచుకోండి, ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. ఆ తర్వాత సేల్స్ ఎగ్జిక్యూటివ్ లాగా వెళ్తే సరదాగా చెప్పేస్తాము, అది అయిపోతుంది. అట్లన్నప్పుడు మీరు 15, 20, 30 కూడా కలవచ్చు. బట్ క్వాలిటీ పర్సన్స్ని క్వాలిటీ టైంలో మీరు రైట్ పర్సన్ రైట్ డ్రెస్ కోడ్లో మీరు వెళ్ళి రోజుకి అట్లీస్ట్ మ్యాక్సిమం 10 కలవచ్చు. అందుకని ఎక్కువ ప్లాన్ చేయొద్దండి. రైట్ అంటే కరెక్ట్‌గా చెప్పాలంటే ఒక 6-10, 6-10 మంది పర్ఫెక్ట్ అనమాట. ఎవ్రీ 1 అవర్ ఒకరిని ఈజీగా కలవచ్చు. అట్లా 8 గంటలు అనుకున్నాం కాబట్టి ఓ 10 మెంబర్స్. లేదు కొంచెం షార్ట్ చేసుకుంటే అక్కడక్కడ తగ్గించుకున్నా కూడా 6 అనుకోవచ్చు. 6-10 అన్నాను కాబట్టి సో 8 పెట్టుకుందాం. గంటకొకరినని పెట్టుకుందాం ఈజీగా. 8 మందికి చెప్పినప్పుడు అట్‌లీస్ట్ ఎంతమంది కన్విన్స్ అవ్వచ్చు? 5-10 మందికి చెప్పామనుకోండి, ఎంతమంది కన్విన్స్ అవ్వచ్చు? నీట్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానాన్ని బట్టి ఎంతమంది కన్విన్స్ అవ్వచ్చు? ఒకసారి చాట్ బాక్స్‌లో ఇప్పుడు ఆన్సర్ చేయండి. ఫాస్ట్ కమ్ ఫాస్ట్. నేనేననుకోండి, మీరే అనుకోండి. ఒక 5-10 మందికి చెప్పారు. ఎంతమంది కన్విన్స్ అవ్వచ్చు? క్వాలిటీ పర్సన్స్. 10లో 4 అంటే ఎక్కువే. 2 ఓకే. 3 ఓకే. 2 ఓకే. 1 ఆర్ 2 ఈస్ రైట్. 1 ఆర్ 2 ఈస్ రైట్ ఆన్సర్ అనమాట. జనరల్‌గా మార్కెటింగ్‌కి కన్విన్స్ అయ్యేవాళ్ళు 20% మాత్రమే. గ్రేట్. చాలా బాగా చెప్పారు మీరు. పాజిటివ్‌గా ఉన్నారు. నో ఇష్యూ. నేను నెగెటివ్ చేయట్లేదు. బట్ వాస్తవం చెప్తున్నా మీకి. 20 నోలు 80% నోలు రావాలి. నో, 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 నో అనేవాళ్ళు ఒక 8 మంది వచ్చిన తర్వాత ఇద్దరు అనడానికి సిద్ధంగా ఉంటారు. అప్పటి వరకు మీకు ఓపిక ఉంటే ఆ ఇద్దరు ఈజీగా దొరుకుతారు. ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ ఫార్ములా 80-20 ఫార్ములా అనమాట. సో కాబట్టి మాక్సిమం ఇద్దరు మీరు బాగా వర్కౌట్ చేస్తే, లేదా ఒక్కరైతే కన్విన్స్ చేయొచ్చు ఒక్కరిని. ఓకేనా? అలా 1 వీక్ ఒక వారం తీసుకుంటే రోజుకొక్కరి లెక్కన లీస్ట్ మనం మాట్లాడుకుంటే వారంలో 7 మంది కన్విన్స్ అవుతారు. మనం వారంలో మళ్ళీ ఒక రోజు లీవ్ తీసుకుంటే 6 మంది కన్విన్స్ అవుతారు. కదా! 6 మంది ద్వారా ఈ బిజినెస్ ఎక్కడికి తీసుకెళ్ళొచ్చో మనం మాట్లాడుకుందాం. రైట్? ఫైనల్‌గా మనము ఒక 1 వీక్ వర్క్ చేసి 6 మెంబర్స్‌ని కన్విన్స్ చేశాము అనే నిర్ణయానికొచ్చాం కాబట్టి 6 చేస్తే ఎలా ఉంటదో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే. రైట్. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. అవన్నీ స్కిప్ చేసి డైరెక్ట్‌గా ఈడికొచ్చేస్తాం. 6 దగ్గరికొచ్చేస్తాం. సన్నిధి డిస్ట్రిబ్యూటర్ ఎలా సాధించాలో పొకెట్ ట్రిప్ అనే టాపిక్‌లోకి వచ్చేసాం కాబట్టి ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్‌కి ఈ 6 మందిలో కొంతమంది ఈ ఐడీ నంబరు ఇవన్నీ నాకొద్దు బాబు. నేను నీకు 30,000 ఇస్తా. నాకు 45,000 స్టాక్ దించు అనేవాళ్ళు 6 మందిలో ఒక్కరైనా దొరుకుతారా? దొరకరా? డెఫినిట్‌గా దొరుకుతారు. అప్పుడు అక్కడ మీరేం చేయాలంటే పర్ఫార్మెన్స్ బోనస్ మీ పాకెట్ నుంచి అతనికి ఇచ్చేటట్లు మీరు కమిట్ అయ్యి మీ పేరుతో 15,000 పీవీ ఆర్డర్ పెట్టుకోవాలి. రైట్? 15,000 పీవీ మీ పేరుతో ఆర్డర్ పెట్టుకోవాలి. తర్వాత వచ్చేవాళ్ళు ఐడీ నంబర్ తీసుకుంటే అలా నలుగురికి ఐడీ నంబర్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఒక్కొక్కరి ద్వారా 15,000 పీవీ మీకొస్తది. క్లియర్ కదా? మనం మాట్లాడుకున్న లెక్క ప్రకారం. మీ పీవీ 15,000. మొత్తం 5 మంది ఉన్నారు ఇక్కడ ఈ గ్రూప్‌లో చూడండి. మీరు మీ తర్వాత ఇలా నలుగురిని బిల్డ్ చేయండి. మళ్ళీ కిందకి వేయొద్దు మళ్ళీ. ఇలా విడతలో బిల్డ్ చేయండి నలుగురిని. యెస్. ఇలా బిల్డ్ చేయడం వల్ల మీకు 75,000 పీవీ వచ్చింది. 1 వీక్‌లో.
ఒక వారంలో 75,000 పీవీ మీరు బిల్డ్ చేయగలిగారు. ఇప్పుడు మీ ఇన్కమ్ 10,000 నుంచి 12,000 రావచ్చు. ఈ పని మీరు 1 వీక్‌లో చేస్తే కొత్త వారైనా, చాలా రోజులుగా ఉన్నవారైనా, ఎవరైనా పర్వాలేదు. ఇంకా సిల్వర్ అండ్ అబోవ్ లెవెల్స్ అచీవ్ చేయని వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మీకు ఒక టైటిల్ వస్తది. ఆ టైటిల్ పేరేంటి? క్లియర్‌గా చాట్ బాక్స్‌లో సీనియర్స్ చెప్పండి. కొత్త వాళ్ళకి తెలీదు కదా! మీరు ఆల్రెడీ ప్లాన్ తెలిసిన వాళ్ళు చెప్పండి. 75,000 పీవీ సింగిల్ సైకిల్‌లో కంప్లీట్ చేస్తే, ఈరోజు కూడా నేను ప్లాన్‌లో చెప్పాను. గుర్తుపెట్టుకోండి, అండర్‌లైన్ చేసుకోండి అని కూడా చెప్పాను. సో, మీరు ఆల్రెడీ రాసుకోండి, వాళ్ళకి ఈజీ ఆన్సర్ అనమాట. ఆన్సర్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళని సెలెక్ట్ చేస్తాను నేను. స్క్రీన్‌షాట్ తీసుకొని తర్వాత మీతో మాట్లాడతాను. కరెక్ట్ ఆన్సర్ నాకు కావాలి. రైట్, ఎవరు చెప్తారో చూద్దాం. 1, 2, 3, 4, 5 ఓకే. చాలా మందే చెప్తున్నారు. ఓకే. గ్రేట్, గ్రేట్, గ్రేట్. బట్ కరెక్ట్ ఆన్సర్ కొందరే చెప్తున్నారు. ఇంకోరు దగ్గరగా చెప్తున్నారు. కొందరు కరెక్ట్‌గా చెప్తున్నారు. నేను స్క్రీన్‌షాట్ కొట్టాను. మళ్ళీ వస్తున్నాయి. అవి కూడా స్క్రీన్‌షాట్ కొడతాను. ఆ తర్వాత మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి స్క్రీన్‌షాట్ చూసి ఎవరు కరెక్ట్‌గా చెప్పారో చెక్ చేసి, వాళ్ళని ఫిల్టర్ చేసి, యెస్, వాళ్ళకి స్పెషల్ మీటింగ్ ఇస్తాను. కరెక్ట్‌గా చెప్పిన వాళ్ళకి. రైట్. ఎగ్జాక్ట్‌లీ. యూ ఆర్ రైట్. ఓకే. ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇంకా సిల్వర్ కాని వాళ్ళు ఎవరు చేసినా ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అయిపోవచ్చు. మీకున్న గ్యాప్‌ని బేస్ చేసుకొని పెర్ఫార్మన్స్‌లో రూ. 2,000 అటు ఇటు అవ్వచ్చు. సెల్ పీవీ ఎంత అనే దాని పైన ఉంటుంది కాబట్టి 10,000-12,000 రూపీస్ ఇన్కమ్ అయితే వస్తుంది. ఇది మీరు ఒక సైకిల్‌లో చేయగలిగితే, యెస్, మీరే చెప్పారు రోజుకి అంతమందిని, ఇంతమందిని కలుస్తామని. ఫైనల్‌గా మనం రోజుకి ఇద్దరిని, ముగ్గురిని కన్విన్స్ చేయొచ్చు అనుకున్నాము. వద్దు. రోజుకి ఒక్కరినే కన్విన్స్ చేసి 6 మంది అనుకున్నాము. 6 మందిలో మళ్ళీ ఒకటి మిస్ అయినా 5 మందే ఫైనల్ అయ్యారు అనుకుందాం. పేమెంట్ దగ్గరికొచ్చేటప్పటికి 5 మందే అయినాయి. అందులో మనకు దగ్గరగా తెలిసిన వాళ్ళు. ఈ 5 మంది ద్వారా మీరు 75,000 పీవీ చేసి 10,000-12,000 ఇన్కమ్ 25థ్ తారీఖు మీరు తీసుకున్నారు. రైట్? 20-25థ్ తారీఖు మీ ఇన్కమ్ 10,000-12,000 వచ్చేసింది. ఇప్పుడు మీరేం చేయాలి అంటే, మళ్ళీ ఆ నలుగురు దగ్గరికి వెళ్లి, ఎవరైతే మీకు కన్విన్స్ అయ్యారో నలుగురు, 5 మంది దగ్గరికెళ్లి వారి ద్వారా అయినా ప్లాన్ చేయొచ్చు. లేదా ఎగ్జిస్టింగ్ మీ టీమ్‌లో ఉన్నటువంటి వ్యక్తుల్ని నలుగురిని కూర్చోబెట్టుకొని విడివిడిగా మీరు ఒక మంచి టెస్టిమోనీ ఇవ్వాలి. ఎలా సాధ్యమైంది? నేను రూ. 10,000 ఇన్కమ్ ఒక సైకిల్‌లో నేను తీసుకున్నాను. నాకిది సాధ్యమైంది. మీకెవరికైనా ఇలాంటి ఇన్కమ్ కావాలి అంటే నన్ను ఫాలో అవ్వండి. నా నంబర్ ఇది అని చెప్పి, మీరు ఒక మంచి వీడియోని నీట్‌గా రికార్డ్ చేసి మీ మొబైల్‌లో యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియాలో అన్ని చోట్ల వేయండి. వాట్సాప్ గ్రూపుల్లో వేయండి. మీ టీమ్‌కి అందరికీ ఈ మెసేజ్ ఇవ్వండి. ఎలా చేశారో మీ క్లోజ్ టీమ్‌మేట్స్ అందరికీ కూడా పేపర్ మీద నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. విత్ రికార్డ్స్‌గా ప్రూఫ్స్ కూడా చూపించండి. అప్పుడు మిమ్మల్ని కాపీ కొట్టే వ్యక్తులు నెక్స్ట్ సైకిల్‌లో ఎంతమంది రావచ్చు? పర్ఫెక్ట్‌గా కాపీ చేయగలిగే వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? నెక్స్ట్ సైకిల్‌లో. నెక్స్ట్ సైకిల్ అంతా మీకు ఇదే పని. నెక్స్ట్ సైకిల్ అంటే నెక్స్ట్ 10 డేస్ మీకు ఇదే పని. మీరు డైరెక్ట్ చేయరింకా. నేర్పిస్తారు. లేదంటే ఇంకో పని కూడా చేయండి. మీలాంటి వ్యక్తి ఒకరు ముందుకొస్తే ఆయనకి హెల్ప్ చేయడానికి ఆయన వెంట మీరు వెళ్ళండి. ఆయన ఆల్రెడీ లీడ్స్ చేసి రెడీ పెట్టుకుంటాడు. ఆ లీడ్స్‌ని క్లోజ్ చేయడానికి మీరు వెళ్ళండి. రైట్? అప్పుడు ఆ నలుగురు మీ టీమ్‌లో ఒక నలుగురు ఈ పని చేయడానికి ఇష్టపడ్డారు కాబట్టి, నలుగురు ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్స్ వచ్చారు మీ టీమ్‌లో. నెక్స్ట్ జనరేషన్‌లో. నలుగురు ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్స్ వచ్చారు. ఆ నలుగురు ఒక్కొక్కరు 10,000 పైన ఇన్కమ్ తీసుకున్నారు. ఇప్పుడు మీ పీవీ ఎంత? నలుగురు ద్వారా మీ పీవీ ఎంత? 75,000 ఇంటూ 4 3,00,000 పీవీ. 3,00,000 పీవీ మీరు సింగిల్ సైకిల్‌లో చేస్తే మీ ఇన్కమ్ 55,000-60,000 నా దగ్గర ఇక్కడ ఉంటే పెట్టేశాను. బట్ రియల్‌గా మీరు చెప్పండి. ఇప్పుడు మీ టైటిల్ ఏంటి? మీ సైడ్ వాల్యూమ్ 10,000 పీవీ ఉంది. లేదా 20,000 పీవీ ఉంది అనుకుందాం. మీ సైడ్ బిజినెస్ సెల్ఫ్ అయినా కొట్టేస్తారు మీరు.
రైట్. అలా ఇదివరకు మాట్లాడిన వాళ్ళలో మిస్ అయిన వాళ్ళలో ఎవరైనా ఇప్పుడు బిజినెస్ ఇస్తామంటే వాళ్ళ దగ్గర కూడా మీరు కార్నర్ తీసుకొని సెల్ఫ్ పీవీ పెట్టేసుకోవచ్చు. అలా మీరు సెల్ఫ్ పీవీ 10, 15, 20,000 ఎంతైనా పెట్టుకోండి, నో ప్రాబ్లం. 20,000 అనుకోండి. అప్పుడు మీ టైటిల్ ఏంటి, మీకు వచ్చే టైటిల్ ఏంటి కంపెనీ నుంచి? ఈ ఆన్సర్ కన్నా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు అంటే టైటిల్ విత్ ఇన్కమ్, ఏమేమి ఇన్కమ్స్ మీరు అచీవ్ చేస్తారు, లాస్ట్ ఇన్కమ్ చెప్పేయండి. ఏ ఇన్కమ్ అచీవ్ చేయొచ్చు, టైటిల్ అంటే అర్థమైపోద్ది, ఈజీగా చెప్పేస్తారు. ఇట్లా బిజినెస్ చేస్తే ఒక సింగిల్ సైకిల్లో ఈచ్ లైన్ నుంచి 75,000 పీవీ చేసి మీ సైడ్ బిజినెస్ కేవలం 10 నుంచి 20,000 ఉంటే సైడ్ వాల్యూమ్ ఆర్ పర్సనల్, ఇప్పుడు మీ ఏ ఇన్కమ్ మీరు అచీవ్ చేస్తారో ఆ ఇన్కమ్ ఒక్కటి నాకు, ఆ బోనస్ ఒక్కటి చెప్పండి. వీళ్ళని కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటా. ప్లాటినం డైరెక్టర్ అండ్ బోనస్, ఏం బోనస్ వస్తుంది? ప్లాటినం డైరెక్టర్ ఇస్ రైట్. నెక్స్ట్ మీరు చెప్పే బోనస్ ఏదైతే మీరు చెప్పారో దాన్ని నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను, ఎందుకంటే అనౌన్స్ చేస్తే అందరూ అది కాపీ కొట్టేస్తారు కదా. ఫైనల్గా చెప్తాను స్క్రీన్ అందరూ చెప్పేసిన తర్వాత. రైట్, కొంతమంది లీడర్స్ చాలా కరెక్ట్గా చెప్తున్నారు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, అప్పుడు మీకు ప్లాన్ పైన అవగాహన ఉన్నట్లు లెక్క. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఇంకా చాలా మందికి ప్లాన్ తెలియదు. ఎందుకు నేను మళ్ళీ మళ్ళీ ప్లాన్ చెప్తున్నానో నాకే డౌట్ ఒక్కోసారి. రైట్, రైట్, మనకు ఆలోచనే లేదు అక్కడ. కొంతమందే చెప్పారు, ఇందులో కూడా 20% పాజిటివ్ కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారు. నేను ఇన్కమ్ అడగట్లేదండి, ఒక బోనస్ స్టార్ట్ అవుతుంది, ఆ బోనస్ ఏంటి? కమ్ ఫాస్ట్. 4 లైన్స్ ఎల్ఓబి, ఇంకా అంతకు మించి క్లూ కూడా ఇస్తున్నా. ట్రావెల్, అస్సలు మీరు చాలా దూరంగా ఉన్నారు. ట్రావెల్ అనే వాళ్ళు పేర్లు చెప్పండిలేండి. 4 ఎల్ఓబి నాట్ రైట్, కార్ బోనస్ నాట్ రైట్. అంతకు మించి, అంతకు మించి ఇంకా రండి, ఇంకొంత ముందుకు రండి. బాలరంగన్న సార్ మీరు కూడా ఏంటి? ఎస్, అంతకు మించి. ఎస్, రైట్, యువర్ రైట్. ఎందుకంటే ఆ బిజినెస్ మ్యాన్ సినిమాలో హీరో మాట చెప్తాడు, మీ గోల్ 10 మైల్స్ అయితే 11th మైల్కి గురి పెట్టండి. మన గురే అక్కడ పెట్టకపోతే ఎలా కుదురుతుంది? రైట్, చాలా మంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇట్ ఈస్ రైట్ ఆన్సర్ ఈస్ హౌస్ బోనస్. రైట్ ఆన్సర్ ఈస్ హౌస్ బోనస్. 9 ఇన్కమ్స్ ఒకే సైకిల్లో కొట్టచ్చు అని చెప్పాను కదా. ఫస్ట్ సైకిల్లో మీరు ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అయిపోయి, నెక్స్ట్ సైకిల్లో మీ టీంలో నలుగురిని ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్స్ చేసేసి సైడ్ వాల్యూమ్ 10 to 20,000 బిల్డ్ చేయగలిగితే మీ ఇన్కమ్ ఇక్కడ 55 నుంచి 60,000 కాదు. ఇప్పుడు హౌస్ బోనస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా హౌస్ బోనస్ కూడా యాడ్ చేసుకుంటే అప్ టు 65-70,000 వరకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. డిపెండ్ ఆన్ సెల్ఫ్ పీవీ, సైడ్ వాల్యూమ్ అండ్ సెల్ఫ్ పీవీ నుంచి వేరియేషన్ ఉండొచ్చు అనమాట. ఇది సింగిల్ సైకిల్లో, సింగిల్ మంత్లో కాదు, సింగిల్ సైకిల్లో కొట్టచ్చు. 2 సైకిల్స్లో మీరు ఇంతకుముందు తీసుకున్న 10,000 ప్లస్ ఇప్పుడు తీసుకున్న 60,000, రెండు కలిపితే 75,000 కొట్టేయచ్చు. రెండు కలిపి 70,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. దీన్ని మీరు 1 మంత్లో చేస్తాను అంటే 2 సైకిల్లో కూడా మీరు చేయొచ్చు, ప్రాబ్లం లేదు. 1 మంత్లో కూడా చేయొచ్చు. ఇలా మీరు ప్లాన్ చేసుకొని అందరూ నాతో కలిపి మన లీడర్స్తో కలిపి పొకెట్ రావాలని కోరుకుంటున్నాం. దీనిపైన ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు స్క్రీన్ షాట్స్ తీసుకున్నా, ఎవరైతే హౌస్ బోనస్ టచ్ చేయలేదో, ఎవరైతే హౌస్ బోనస్ టైప్ చేయలేదో వాళ్ళందరూ మళ్ళీ 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 నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి దయచేసి. హౌస్ బోనస్ ఎలా వస్తుందని ఆర్గ్యుమెంట్ చేయండి, క్వశ్చన్ చేయండి. చాలా ఈజీ అండి. మన టార్గెట్ని అక్కడ పెట్టాలి, టార్గెట్ అక్కడ పెట్టాలి. అలా కాకుండా మనం పర్ఫార్మెన్స్ బోనస్ దగ్గర, ఏ సిల్వర్ డైరెక్టర్ బోనస్ దగ్గర, ఏ ఎల్ఓబి దగ్గర లెక్కలు వేసుకుంటూ ఉంటే ఇవన్నీ మిస్ అయిపోతాయి. కాబట్టి టార్గెట్, థింక్ బిగ్. మీరు కొండకు గురి పెడితే చెట్టుకైనా తగులుతుంది, చెట్టుకు గురి పెడితే కొమ్మకు తగులుతుంది. కొమ్మకే గురి పెట్టారనుకోండి ఏ రెమ్మకో తగలచ్చు, రెమ్మకే గురి పెట్టారనుకోండి ఏ ఆకుకో తగలచ్చు.
అందుకని గురి పెట్టేటప్పుడు మీరు స్ట్రాంగ్గా పెట్టాలి, రైట్ ప్లేస్కి గురి పెట్టాలి, థింక్ బిగ్, పెద్దగా ఆలోచించాలి, అప్పుడు పాసిబుల్ అవుతుంది. క్లియర్ కదా? రైట్. సో కాబట్టి మీరు సింగిల్ సైకిల్లో కొట్టడం ఎలా చూపించాను, 2 సైకిల్స్లో ఎలా కొట్టాలో చూపించాను. ఎస్, ఒకవేళ మీరు ఫస్ట్ సైకిల్ వదిలేయండి, సెకండ్ సైకిల్ మాత్రమే ఎగ్జిస్టింగ్ టీం ఉంది మీ దగ్గర, అలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఒక సైకిల్లో ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ వచ్చేటట్లు ప్లాన్ చేయండి ఒక లైన్లో, అలా 4 లైన్స్లో వచ్చేటట్లు చూసుకోండి, వాళ్ళకి సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ క్లియర్గా ఇవ్వండి, తద్వారా మీరు కూడా సింగిల్ సైకిల్లో కొట్టేయచ్చు. క్లియర్ కదా? ఇలా మీరు అందరూ కూడా హౌస్ బోనస్ అచీవర్స్ అవ్వాలని చెప్పి, మీ ఇన్కమ్ 70,000 తీసుకోవాలని చెప్పి మీకు అందరికీ స్వాగతం పలుకుతూ ఈ సబ్జెక్ట్ని ఇక్కడితో ఎండ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూడండి ఇంకొంచెం క్లియర్గా ఉంది. సో ఇంకోసారి ఇదంతా కన్ఫ్యూజన్ వద్దులేండి, ఈరోజు ఇక్కడి వరకు చాలు. ఈరోజు ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నా మా సబ్జెక్ట్ వెరీ క్లియర్. అండ్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా టార్గెట్స్ డిఫరెంట్ ఉన్నాయండి, అవి కూడా చూసుకోండి. ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ ఓపెన్ చేసి మీ వెబ్సైట్లో మీరు చూసుకోవాలి. అదొక్కటి నేను ఆన్సర్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. మీ వెబ్సైట్లో మీరు ఎలా చూసుకోవాలో చూపిస్తాను, అదొక్కటి ఆన్సర్ చేసి కొత్త వాళ్ళకి ఇంతవరకు సబ్జెక్ట్ ఇచ్చేసాను క్లియర్గా. వీలైతే ఈ బ్రేక్ తీసుకొని మనం ఈ సబ్జెక్ట్ ఎండ్ అయిన తర్వాత మీరు ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. రైట్? ఓకే, ఇదండి నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ ఈరోజు. సో వెరీ క్లియర్. సో చాలా విషయాలు మీతో మాట్లాడాను. అలా అచీవ్ చేసిన వాళ్ళు, ప్రాక్టికల్గా అచీవ్ చేసిన వాళ్ళు మనతో ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఆల్రెడీ పుకెట్ ట్రిప్ అచీవ్ చేసిన లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మనం మాట్లాడుకుందాం, వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుందాం ఎలా అచీవ్ చేశారనే విషయం పైన. ఆల్రెడీ దుబాయ్ ట్రిప్ వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా